నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. చాలా మంది హెల్తీ బ్రేక్ఫాస్ట్ డైట్ పరంగా చూసుకుంటే ఎటువంటి హాని లేకుండా మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అవ్వకుండా ఉండేలా కావాలని అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇవాళ మనతో పాటు యోగా థెరపిస్ట్ లావణ్య గారు ఉన్నారు. సో ఇవాళ ఏ రెసిపీని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు, డైట్ పరంగా హెల్త్ పరంగా మనం చూసుకుంటే ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే లావణ్య గారు. నమస్తే ఉషా గారు. చాలా మంది డైట్ ఎవరైతే ఫాలో అవుతూ ఉంటుంటారో హెల్తీ రెసిపీ కావాలి మాకు అని అడుగుతూ ఉంటుంటారు. అది కూడా బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా బెటర్ అని అడిగే వాళ్ళు ఉంటుంటారు. వాళ్ళకి సంబంధించి ఇవాళ ఎటువంటి రెసిపీని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు? కినోవా పులావ్. కినోవా పులావ్. ఓకే. కిన్వా అంటారు. ఇది ఎట్లాంటిదంటే మనకు తోటకూర లాంటి ఒక వెజిటేబుల్ ఉంటుంది. దాంట్లో ఉన్న గింజలతో మనం తీస్తామన్నమాట. ఇది అంటే చూడడానికి క్యాలీఫ్లవర్ లో ఉంటుంది మళ్ళీ. అయితే ఇది హెల్త్ కి చాలా మంచిది. అందరికి ఇప్పుడు హెల్త్ అవేర్నెస్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇది ఐడియా ఉంటుంది. హెల్త్ వైస్ గా మనం చూసుకుంటే ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయండి? ఎస్పెషల్లీ వెయిట్ లాస్ ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ అండి. వాళ్ళ డైట్ లో ఉంచుకుంటే మంచిది. అండ్ వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, అండ్ హెయిర్ కి, ఫేస్ కి సంబంధించిన ఐస్ కి అన్ని చాలా మంచిది అన్నమాట. బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఇంకా ఏం చెప్పుకోవాలంటే ఇందులో మజిల్ ఎవరైతే బిల్డ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ డైట్ లో ఇది ఉంటే బెస్ట్ అన్నమాట. మజిల్ కి మాత్రం మంచి. అండ్ ఇంకా ఎవరైతే డయాబెటిక్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళ డైట్ లో కూడా ఇది ఉండేలా చూసుకోవాలి. డయాబెటిక్ మనం నార్మల్లీ వీక్లీ వన్స్ మనం డైట్ లో ఏం చేయాలి అంటే 7 days లో ఒక్కొక్క వెరైటీ ఆఫ్ ఫుడ్ ని మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటే సరిపోతుంది. ఎలాగో మనం చేస్తున్నాం కాబట్టి డైట్ క్లాస్ మొత్తం హెల్తీ రెసిపీస్ ఏవైతే మనం చూపిస్తున్నామో డైలీ ఒక రెసిపీని మనం చేసుకుంటే అటు బరువు తగ్గొచ్చు, హ్యాపీగా తినొచ్చు. దెన్ మ్యామ్ కావాల్సిన పదార్థాలు ఏంటి అసలు? కావాల్సిన పదార్థాలు ఈ కిన్వా అండి మనం 1 hour బిఫోరే మనం నానబెట్టి పెట్టుకున్నాము. తొందరగా కుక్ అవుతుంది. ఇంకా కావాల్సినవి బఠానీ, పచ్చి బఠానీ, టమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్, జింజర్, గార్లిక్, ఆనియన్, పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, ధనియా పౌడర్, జీరా పౌడర్. మనం పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటే రెడ్ చిల్లీ పౌడర్ అవసరం లేదు. తక్కువగా వేసుకుంటే మాత్రం రెడ్ చిల్లీ ఆప్షనల్ మాత్రం. సో ప్రాసెస్ ఏ విధంగా ఏంటి ఒకసారి చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి. పాన్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ మనం ఒక 2 to 3 teaspoons అయితే సరిపోతుందండి. ఓకే. ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్లో అంటే హెల్త్కి సంబంధించి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయంటారు? ఎవరైతే డైట్ ఫాలో అవుతుంటుంటారో ఆయిల్స్లో పర్టికులర్గా చూస్తూ ఉంటారు అనమాట, ఏదైతే హెల్త్కి బెటర్, ఏదైతే మనకి హానికరం కాదని చాలామంది చూసీగా వెళ్ళే వాళ్ళు ఉంటుంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అండ్ దాంతోపాటు ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్లో ఉన్న ప్రోటీన్ పదార్థాలు ఏంటి? మనకు మార్కెట్లో చాలా ఆయిల్స్ అవైలబుల్లో ఉన్నాయండి. బట్ మనము ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్కి వచ్చేసరికి ఇందులో కాంపోనెంట్స్ చాలా బాగున్నాయండి. HDL, LDL అనే కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇవి మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని, ఫ్యాట్ని రెడ్యూస్ చేస్తూ గుడ్ కొలెస్ట్రాల్ని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా ఇందులో ఒరిజినల్ అనే కాంపోనెంట్ ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. అవి మన బాడీకి చాలా అవసరం. ఇందులో మనం దీని ద్వారా మనం ఈ ఆయిల్ తీసుకోవడం వల్ల మనం అది డెవలప్ చేసుకోవచ్చు. అండ్ ఇది కంప్లీట్లీ హార్ట్ ఫ్రెండ్లీ. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనము ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, ఆనియన్ ముక్కల్ని మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఆనియన్ ఫ్రై అయ్యింది. ఇప్పుడు మనం ఇందులో వెల్లుల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, అల్లం తురుము వేసుకోవచ్చు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. మనం ఇలా సన్నగా తరుక్కునే వేసుకుంటే టేస్ట్గా నోట్లో తగులుతూ ఉంటే క్రంచీగా ఉంటాయి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులో వెజిటేబుల్స్ వేసుకుందాం. క్యారెట్ ముక్కలు, సన్నగా తరుక్కున్న బీన్స్, మనం ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోవచ్చు. ఇది తగ్గిద్దాం. తర్వాత పచ్చి బఠానీ, వీటిని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఎవరైతే మేము బిర్యానీ తినలేకపోతున్నాం, మిస్ అవుతున్నాం, ఆ ఫ్లేవర్ మాకు తగలట్లేదు వాళ్ళందరికీ కూడా ఇది ఒక రైస్ ని అవాయిడ్ చేద్దాం అనుకుంటారు ఎవరైనా డైట్ లో ఉన్నప్పుడు. మనకు ఆ ఫ్లేవర్ రావాలి అని అంటే రైస్ బదులు మిగతా అంతా ప్రాసెస్ సేమ్ చేసేసుకొని
మనం ఇక్కడ గోధుమ రవ్వ ఇట్లాంటి కినువ లేకపోతే కొర్రలు మనం మిల్లెట్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలండి. ఈ వెజిటేబుల్స్ మగ్గే వరకు కొద్దిసేపు మనం క్యాప్ పెట్టుకుందాం. చూద్దామండి ఒకసారి. వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మనము రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. తర్వాత మనం ఈ నానబెట్టుకున్న కినువ ఉంది కదా, ఇది మనం వేసేసుకోవాలి. ఈ కినోవా గ్రెయిన్స్ వేసుకున్న తర్వాత మనం ఇందులోనే టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులో మనం ధనియా పౌడర్, జీరా పౌడర్, మనం ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాము. బట్ బ్లాక్ పెప్పర్ వాడాలి అనుకుంటే బ్లాక్ పెప్పర్ కూడా తీసుకోవచ్చు. ఇంకా ఇవి కూడా వద్దు అనుకుంటే పచ్చిమిరపకాయలే ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే కూడా సరిపోతుంది. ఇవన్నీ మనం కరెక్ట్గా ఫైన్గా కలుపుకొని ఇందులో మనం వాటర్ పోయాలండి ఇప్పుడు. ఓకే, మనం ఇప్పుడు వాటర్ ఇందులో తగినంత వాటర్ పోసుకున్నాము. కొంచెం మనకి చూస్తే ఉప్మా చేసినట్టుగానే ఉంటుంది. బట్ అది అన్ని వెజిటేబుల్స్ వేసుకున్నాం అంటే ఇది రైస్ సబ్స్టిట్యూషన్ అని చెప్పుకోవచ్చు. అంటే దీనికి వాటర్ ఏమైనా కొలత ఉంటుందా లావణ్య గారు? ఇంత తీసుకోవాలి? సేమ్ రైస్ లాగానే అండి. ఇప్పుడు మనం 1 గ్లాస్ రైస్ కి 1.5 గ్లాస్ ఎట్లా తీసుకుంటాము, ఇంకొంచెం తక్కువ పోసుకున్నా పర్లేదు వాటర్. ఎట్లా అంటే మనకు విడివిడిగా వస్తుంది, ముద్దలా కాకుండా విడివిడిగా వస్తుంది, లైక్ పొడి పొడిగా అవడానికి. ఓకే అండి, మనం అన్ని వేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఎన్ని మినిట్స్ టైం పడుతుంది మ్యామ్ ఉడకడానికి? ఒక 5 to 8 minutes. ఒకసారి చూద్దామండి. కుక్ అయిందా? ఆల్మోస్ట్ అయినట్టే అనుకుంటా కదా అండి. మనకు రైస్ ఎలా అయితే ఒక 10 minutes పడుతుందో అంత టైం తీసుకుంటుంది. మనం కుక్కర్లో వేసుకుంటే కొంచెం తొందరగా అవుతుంది. రెడీ అయిందండి. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చాలా హెల్తీ డైట్ అని తెలుస్తూ ఉంది చూస్తుంటేనే. అన్ని వెజిటేబుల్స్ అండ్ దాంతోపాటు లైక్ ఉప్మా పొడి పొడిగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అలాగే అనిపిస్తుంది. దీనికి ఏ కాంబినేషన్ అక్కర్లేదు. ఐ థింక్ వెజిటేబుల్స్ సరిపోతాయి. ఇష్టం కావాలి అంటే మనం కర్డ్ ని రైతాలా చేసుకొని తినొచ్చు. ఓకే, చూడడానికి గోధుమ రవ్వ ఉప్మా లాగానే కనిపిస్తుంది. యాజ్ ఇట్ ఈస్ ఉంది అన్నమాట. ఎగ్జాక్ట్లీ. సో కాలుతుంది కాబట్టి 2 minutes ఆగి టేస్ట్ చేస్తాను తప్పకుండా. దానికన్నా ముందు ఎవరైనా సరే ఇటువంటి హెల్దీ రెసిపీస్ కావాలి అనుకున్నా, డైట్ ప్లాన్ తీసుకోవాలి అనుకున్నా, యోగా క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకున్నా లావణ్య గారు అయితే అవైలబుల్గా ఉంటారు. ఎవరైతే బరువు తగ్గాలనుకుంటూ ఉన్నారో, డైట్కి సంబంధించి రెసిపీస్ మంచి ఫాలో అవ్వాలనుకుంటూ ఉన్నారో, లేదా హెల్త్ వైజ్గా చాలామందికి డయాబెటీస్ ఉంటుంది, వాళ్ళకి సంబంధించి మాకు డైట్ ప్లాన్ కావాలి, హెల్త్లో మేము కొన్ని యాడ్ ఆన్ చేసుకోవాలనుకుంటున్నాం, మేము తినొచ్చా తినకూడదు, ఇలాంటి డౌట్స్ చాలామందికి ఉంటూ ఉంటాయి. ఎటువంటి డౌట్స్ అయినా సరే హెల్త్ వైజ్గా కావచ్చు, డైట్ వైజ్గా కావచ్చు, యోగా పరంగా కావచ్చు, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే లావణ్య గారికి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.